అధికార పీఠాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న భారతీయ జనతా పార్టీ కీలక మలుపు వద్ద నిలిచిందా? రాష్ట్రంలో పార్టీ ఆశించిన స్థాయిలో విస్తరించకపోవడానికి అసలు కారణాలేంటన్న అంశంపై జాతీయ నాయకత్వం లోతుగా అధ్యయనం చేస్తుందా? రాష్ట్ర నాయకుల మధ్య సమన్వయలేమి, గ్రూపు రాజకీయాలు, వ్యక్తిగత ఈగోలే ప్రధాన అడ్డంకులుగా గుర్తించిందా? కీలరిగి వాత అన్నట్లుగా సమస్య ఎక్కడుందో అక్కడే పరిష్కారం చూపేందుకు ఢిల్లీ పెద్దలు సిద్ధమవుతున్నారా? బీజేపీలోని విశ్వసనీయ వర్గాల మధ్య వెలుగులోకి వస్తున్న ఆసక్తికర పరిణామాలపై ఎన్ఎస్ఆర్ న్యూస్ పొలిటికల్ స్టోరీ. తెలంగాణలో బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నప్పటికీ ఆ ఆదరణను ఓట్లుగా, విజయాలుగా మార్చుకునే విషయంలో రాష్ట్ర నాయకత్వం విఫలమవుతోందని పార్టీ జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాలోనే నేతల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తున్న అంశంగా మారిందని సమాచారం. 3 లోక్సభ సభ్యులు, 7 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు ఉన్న ప్రాంతాల్లోనే పరస్పర సహకారం లేకపోవడం పార్టీ కార్యక్రమాల కంటే వ్యక్తిగత ఆధిపత్య పోరే ఎక్కువగా కనిపిస్తుందని అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఒక నాయకుడు నిర్వహించే కార్యక్రమానికి మరో నాయకుడు దూరంగా ఉండడం, ఒకరి అనుచరులను మరొకరు ప్రోత్సహించకపోవటం, స్థానిక స్థాయిలో కూడా వర్గాలుగా విడిపోవటం వంటి పరిణామాలు పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయని నివేదికల్లో ప్రస్తావించినట్లు సమాచారం. దశాబ్దాలుగా తెలంగాణలో బీజేపీకి ఓ ప్రత్యేక ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ గత 15 సంవత్సరాల్లో వచ్చిన రాజకీయ అవకాశాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయిందనే అభిప్రాయం కూడా జాతీయ నాయకత్వంలో వ్యక్తమవుతోందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే గత కొన్ని నెలలుగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై క్షేత్రస్థాయిలో సమగ్ర అధ్యయనం నిర్వహించినట్లు తెలుస్తోంది. పార్టీకి ప్రత్యక్ష సంబంధం లేని సంఘ్ పరివార్కు చెందిన అనుకూల వర్గాల ద్వారా వివిధ జిల్లాల్లో అభిప్రాయ సేకరణ జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రజల్లో ప్రధాని నరేంద్ర మోడీపై విశ్వాసం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సానుకూల స్పందన కనిపిస్తున్నప్పటికీ ఆ సానుకూలతను పార్టీ రాష్ట్ర నాయకులు రాజకీయంగా ఉపయోగించుకోలేకపోతున్నారని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కార్యక్రమాలపై ప్రజల్లో మైలేజ్ ఉన్నా ప్రాంతీయ స్థాయిలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో అది ఎన్నికల విజయంగా మారటం లేదనే అభిప్రాయపడుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యమని ఢిల్లీ పెద్దలు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ముందుగా పార్టీలోని అంతర్గత సమస్యలకు ముగింపు పలకాల్సిందేనని పరిశీలకులు సూచించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీకి రాజకీయ ప్రత్యర్థుల కంటే సొంత పార్టీలోని విభేదాలే పెద్ద సవాలుగా మారాయని అధిష్టానం గుర్తించినట్లు సమాచారం. పార్టీని ముందుకు నడిపించాల్సిన ముఖ్య నాయకులే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవటం, వర్గాలను ప్రోత్సహించడం, స్థానిక నాయకత్వాన్ని బలహీనపరచడం వంటి పరిణామాలు పార్టీకి నష్టంగా మారుతున్నాయని నివేదికల్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో గ్రూపు రాజకీయాలు మరింత తీవ్ర రూపం దాల్చినట్లు అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడ్డ సీనియర్ నాయకులు ఇటీవల ఇతర పార్టీల నుంచి చేరిన వలస నాయకుల మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్ కు కూడా ముగింపు పలకాలనే ఆలోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల మధ్య ఉన్న విభేదాలను రాజకీయ ప్రత్యర్థులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తుండగా అదే అంశాన్ని పార్టీలోకి కొందరు నాయకులు కూడా తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో అవకాశాల కోసం జరుగుతున్న లాబియింగ్ కూడా పార్టీ క్రమశిక్షణకు విఘాతం కలిగిస్తోందని నివేదికలు సూచించినట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని కీలక నాయకులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించడం, విభేదాలను తగ్గించే చర్యలు చేపట్టడం, జిల్లాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయడం వంటి అంశాలపై అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అవసరమైతే కఠిన నిర్ణయాలకు కూడా వెనకాడబోమన్న సంకేతాలు నాయకత్వం ఇస్తోందని, లోగొట్టు పార్టీ బలోపేతం కోసం కేవలం సభ్యత్వ నమోదు, సభలు, పర్యటనలు మాత్రమే కాకుండా నాయకుల మధ్య ఐక్యతకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముందు పార్టీ, తర్వాత వ్యక్తులు అనే సందేశాన్ని రాష్ట్ర నాయకత్వానికి స్పష్టంగా చేరవేయనున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా తెలంగాణలో అధికారాన్ని లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ ఇకపై సంస్థాగత బలోపేతంతో పాటు అంతర్గత విభేదాల పరిష్కారంపైన దృష్టి సారిస్తున్నట్లు తాజా రాజకీయ పరిణామాలు సూచిస్తున్నాయి. అయితే బీజేపీ కొత్త వ్యూహాలకు అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎలా స్పందిస్తాయి? అంతకంటే ముందు బీజేపీ నాయకులే వర్గపోరుకు పూర్తిగా చెక్ పెట్టగలరా? జాతీయ నాయకత్వం చేపట్టే చర్యలు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ఏ మేరకు మార్చగలవన్నది రానున్న రోజుల్లో తేలనుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం చూస్తూనే ఉండండి మా NSR న్యూస్.